అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషాకిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్లో మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చెప్పేది. ఇవాళ నేను చెప్పబోయే అంశము సంకల్పం. సంకల్పం అనేది మన మనస్సులోంచి వచ్చేటువంటి, అలాగే బుద్ధిపూర్వకంగా మనము దాని మీద నిలబడటం అంటే స్టాండ్ బై ఉండటం. ఊరికే ఏదో అనేసుకున్నాం కదని పని పూర్తి చేయటం వేరు, సంకల్పం అనుకుని ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం వేరు. ఆ పని ఊరికే ఇవాళ చేద్దాం అనుకుంటాం, ఒకవేళ చేయలేకపోతే రేపటికి పోస్ట్ పోన్ చేసుకుంటాం. కానీ సంకల్పం అని అనుకున్న తర్వాత చేసేటువంటి ఆ పనిలో ఖచ్చితంగా ఒక ప్రణాళిక వేసుకుంటాము, టైం దానికి స్పెండ్ చేస్తాము. అలాగే ఆ పని అయ్యేంత వరకు మనము వేరే పనిలోకి తలదూర్చాం. అది సంకల్పం అంటే. మరి ఆ సంకల్ప బలంతో మన పెద్దవాళ్ళందరూ కూడా, అలాగే సక్సెస్ఫుల్ పర్సన్స్ అంతా కూడా వాళ్ళ లైఫ్ని చక్కగా మనకి లీడ్ చేసి ఆదర్శవంతంగా మన ముందు వాళ్ళు నిలబడ్డారు. మరి ఇప్పుడు ఈ సంకల్పం ప్రజెంట్ విద్యార్థులకి చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు నిర్లక్ష్య ధోరణిలో చదువుదాం లేని పోస్ట్పోన్మెంట్ చేసేస్తున్నారు. పోస్ట్పోన్మెంట్ చేస్తే ఇప్పుడు ఇవాళ తినవలసిన ఆహారం రేపో ఎల్లుండో తిన్నామంటే ఈ 3 రోజులకు సంబంధించి ఒకసారి తినలేంగా. అలాగే చదువు కూడా అంతే కదా. ఇవాళ ఏమైతే చెప్పామో అది ఇవాళ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటే రేపటిది ఎల్లుండిది ఎప్పటికప్పుడు మనము కంప్లీట్ చేసుకుంటూ, నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకుంటూ, కంటెంట్ని తెలుసుకుంటూ, స్కిల్ఫుల్గా ముందుకు వెళ్తూ సక్సెస్ సాధించగలం. మరి అదేవిధంగా ఏదైనా మనము ఈ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత పొందాలి, ఇన్ని పర్సంటేజ్తో, ఇంత మార్క్స్తో, ఇంత పర్సంటేజ్తో ముందుకు వెళ్ళాలి అంటే దానికి ప్రణాళికగా వేసుకుంటూ సంకల్పం అని అనుకుని సంకల్పించటము అంటే దానికి నిబద్ధతగా, ఏకాగ్రతతో, పట్టుదలతో దాని మీదే ఉండి సాధించాలి. ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎంతమందో డీవియేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేనికి మనము లొంగకూడదు. ఎవరితో ఎలా మాట్లాడుతున్నా మన మనసులో, బుద్ధిలో ఖచ్చితంగా దానికి కొంత పాత్రని, కొంత దానికి ప్లేస్ని మనము ఇవ్వాలి. అప్పుడే మనము ఖచ్చితంగా విజయాన్ని సాధించగలం. అలాగే మనమైనా అంతే, మన పిల్లల్ని ఈ విధంగా చేయదలుచుకున్నాం, అలాగే మనకంటూ కొంత ఏర్పాటు చేయదలుచుకున్నాము, అలాగే మనకి కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవాలనుకుంటున్నాము. ఊరికే అనుకుని వదిలేస్తే అది మనం సాధించినట్టు అవ్వదు. కాబట్టి సంకల్పపూర్వకంగా ఆ సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో మన మనోబలం కూడా పెరుగుతుంది, ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో మనం కనుక ప్రణాళికబద్ధంగా చేస్తే ఏ పనైనా మనము చక్కగా చేయగలము, రైట్ టిక్కు కొట్టించుకోగలం. మనం చేసే పనిలో నిబద్ధత, పట్టుదల, ఏకాగ్రత, చక్కగా సంకల్పము అనేది ఉంటే కనుక మనము చేయగలం. ఊరికే అనుకుని వదిలేస్తే మాత్రము అది అక్కడితో ఆపేస్తాము, తర్వాత చేద్దాంలే అనుకుంటాం. ఎందుకంటే ఆశాజీవి కదా మనిషి, రేపు చేయొచ్చులే అనుకుంటాం. కానీ మనము చేయదలుచుకున్న పనిని మనము ఎంచుకొని దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చేస్తే అదే మన సంకల్ప విజయానికి, మనం సాధించేటువంటి ఏదైతే మనం సాధిద్దాం అనుకున్నామో ఆ సాధించేటువంటి విషయాలకి మనము నిబద్ధతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం. నేను కొన్ని విషయాలు అలా చేశాను కాబట్టే మరి ఇంత వయసులోగా, ఈ టైంలోగా నా పిహెచ్డి పూర్తి చేద్దాం అనుకున్నాను. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, ఎంతో టైం పట్టింది, అందరితో సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళి సాధించగలిగాను. అందుకని మీ ముందు ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, నేను చేసే మీకు చెప్తున్నాను. కాబట్టి నా ఛానల్ని మీరందరూ కూడా ఇంకా మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీ యొక్క ఎంకరేజ్మెంటే నాకు ఇంకొన్ని విషయాలు మీతో పంచుకునేందుకు నాకు అవకాశాన్ని కల్పిస్తాయి. థ్యాంక్ యూ.